ఏదేముండా కూడా రాజకీయాల కోసం శ్రీవారి ఫోటోలు పట్టుకురావటం అనేది కరెక్ట్ కాదు. కానీ అంతకన్నా వాళ్ళు ఇంకో పని చేసి ఉండాల్సింది. నిన్న శ్రీవారి భజన చేసుకుంటా మేము ఇందులో నేరం చేయలేదు అని కనీసం అమరావతి వీధుల్లోనూ లేకపోతే విజయవాడ వీధుల్లోనూ గుంటూరు నగరంలోనూ తిరగాల్సింది. మేము తప్పు చేయలేదు అని ఆ ఫోటోలు పట్టుకుని ఏదో వాళ్ళ ప్రజలకు తెలియజేసుకుంటే చెప్పుకుంటాల్సింది. కనీసం అది కూడా చేయలేదు. ఏది ఫుల్గా చేయటం, హాఫ్ హార్టెడ్గా చేస్తున్నారు. ఎందుకు పట్టుకొస్తున్నారో ఎందుకు పడేసిపోతున్నారో తెలీదు. అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఒకటి పట్టుకున్నామంటే మనం దాన్ని డెస్టినేషన్కి చేర్చాలి. దాన్ని ఎక్కడికి అనుకున్నామో చివరికి తీసుకెళ్ళాలి. ఇది మా ఉద్యమం అని. లేదు మేము మొన్న మధ్య అంబటి రాంబాబు గారు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి ఫ్యాన్ ఇది ఇక్కడ పెట్టుకున్నాడండి. శ్రీవారి దగ్గరికి వెళ్తా శ్రీవారి ఏమన్నా నీ ఓటరా, నీ జేబుకున్న ఫ్యాన్ గుర్తు చేసి చూసి నీకు ఓటేయటానికి? ఆయన దర్శనం కోసం వెళ్ళావు, నువ్వు ప్రచారం కోసం వెళ్ళినప్పుడు పెట్టుకో, లేకపోతే గుడిలోకి వెళ్ళినంత సేపు జేబులో పెట్టుకుని మళ్ళీ గుడి బయటకు రాగానే పెట్టుకో. ఎందుకంటే నువ్వు ప్రతి నిమిషం నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్ అనేది ప్రచారం చేయదలుచుకున్నావు కాబట్టి తిరుమలలో కూడా చాలా మంది వేలాది మంది భక్తులు వస్తారు, పెట్టుకోవచ్చు. వాళ్ళు చెప్పారు, అయ్యా మీరు గర్భగుడిలోకి వెళ్తున్నారు, మీరు అది తీసేయండి అని చెప్పారు సెక్యూరిటీ సిబ్బంది. శ్రీవారి మీద ఏమాత్రం గౌరవం ఉండా, అక్కడ ఉండ సాంప్రదాయాల మీద గౌరవం ఉండా తీసి జేబులో పెట్టుకోవాలి. నేను ఎదురు తిరిగి వాళ్ళ మీద నువ్వు శ్రీవారి దర్శనానికి వెళ్ళటం ఎందుకు? అక్కడ నీ తిరుగుబాటు బావుట జెండా ఎగరబెట్టి ఎందుకు? ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి.